వారం అంతా పనికి పోయి వీకెండ్ రాగానే ఆ వారంలో ఏ కొత్త సినిమా ఆడితే దోస్తులతోనో ఫ్యామిలీతోనో షిల్ అవుతుంటారు చాలా మంది. ఓ 200-300 రేట్లు ఎక్కువైనా ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే అన్న పట్టు మీద ఉంటారు చాలా మంది. మరి వాళ్ళ పరిస్థితి ఏందో ఏమో ఇప్పటి నుంచి. ఎందుకు అనుకుంటారు థియేటర్లు మొత్తం బంద్ పెడుతురట. ఎందుకు ఇంత పెద్ద డిసిజన్ తీసుకుర్రో ఏం పాడు అరుచుకుందాం పని. ఇన్నరా ఈ సంగతి ఓ సినిమా లవర్లు మీ గుండెలు గుబేలు మన వలిగిపోయే ముచ్చటిది. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాలల్లో సినిమా థియేటర్లు బంద్ అట. తెలుగు ఫిలిం ఛాంబర్ల సమావేశమైన తెలంగాణ ఆంధ్ర ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ పెట్టాలని నిర్ణయించిర్రట. ఈ మీటింగుకు నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు తోటి 60 మంది ఎగ్జిబిటర్లు వచ్చిర్రు. ఇన్నొద్దుల అద్దెల ప్రాతిపదికన అంటే సినిమా టికెట్కు వాళ్ళు ఎంత రేటు పెంచుకున్నా ఈ థియేటర్ వాళ్ళకి మాత్రం అదే రెంట్ ఇస్తుండేనట. టికెట్ రేటు పెరిగినా తగ్గినా మాకు మాత్రం అదే కిరాయి ఇస్తుర్రు. ఇట్లా ఎన్నొద్దులుండాలే, ఆడ రేట్లు పెంచుకొని మీరే లాభం పడుతురు తప్పితే మా సంగతి ఏంది అని ఆలోచన చేస్తలేరే. ఇక ఇన్నొద్దులు ఆగిన చాలు, ఇప్పటి సంది పర్సంటేజ్ లెక్కి ఇస్తేనే సినిమాలో ఆడిస్తాం, లేకుంటే ఇట్లనే థియేటర్లు మొత్తం బంద్ పెట్టాల్సి వస్తుందని డిమాండ్ చేస్తుర్రు. మరి ఏం ఆలోచన చేస్తారో తెలియదు కానీ ఇప్పటికే తాప సినిమాకు రేట్లు పెరుగుతున్నాయి తప్పితే తగ్గుతలేవు. ఇండ్లకు సోపతి పాప్కార్న్లు, కూల్ డ్రింకులు, సమోసాలు, పఫ్ఫులు అనుకుంటా బయట కంటే డబల్ రేట్లు గుంజుతుర్రు థియేటర్ వాళ్ళు. ఎటు పోయిడ బొక్క ఆడియన్స్కే తప్పేటట్టు లేదు. మరి ఇలా డిమాండ్ల మీద నిర్మాతలు ఎసొంటి ఆలోచనలు చేస్తారో ఏం నిర్ణయం తీసుకుంటారో. ఇక మన దేశంలో వండిన మామిడి పండ్లంటే బయట దేశాల పబ్లిక్ చెవులు కోసుకుంటారు. మన మామిడి కమ్మదనం తీయదనాన్ని కాదనేటోళ్ళే ఉండరు. అమెరికా దేశపోళ్ళైతే ఎప్పుడు ఎండాకాలం వస్తుందా అన్నట్టే ఎదురు చూస్తారట. ప్రతేడు మన దేశానికి అమెరికాకు నడుమ కోట్ల రూపాయల మామిడి పండ్ల వ్యాపారం జరుగుతుంది. అయితే కంపుగాడు అదేనులా ట్రంప్ వచ్చినాక లేనిపోని తొండి పంచాది లేపుతున్నాడు కదా. ఇగో ఇప్పుడు మన మామిడి పండ్ల వ్యాపారులు చచ్చిపోయేటంత పని చేసిండాడు. అమెరికాని ఉద్దారకం పనికి 4.5 కోట్ల నష్టం వస్తున్నది మనోళ్లకు. మన దేశం నుంచి 15 కంటైనర్లు అంటే దాదాపు 30 లారీల మామిడి పండ్లు అమెరికా దేశానికి పంపితే మళ్ళా వెనకకి తీసుకుపోండి అంటున్నారు బడవేగాళ్ళు. తీరా ఆడికి పోయినాక మామిడికాయలు తీసుకుపోండ్రి, లేకుంటే ఇక్కడనే వారబోసుకోండ్రి, అంతేగాని వీటిని మా దేశంలోకి రానియమన్నట్టు తలకాయ లేని మాటలు చెప్తే అమెరికా దేశాన్ని నమ్ముతారా ఎవరన్నా? వానికేమన్నా తిక్క? తీరా ఇల్లు చేరినాక వద్దంటే నడుస్తుందా? అదేమన్నా 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగడి సెంటరా? 7 సంద్రాల అవతలున్న అమెరికా దేశము ఇక్కడి నుంచి అక్కడికి మామిడి పండ్లు పంపించేదానికి బొచ్చెడు పైసలు ఖర్చు అయినాయి. మళ్ళీ రివర్స్ పట్టుకురావాలంటే అంతే ఖర్చు భరించాల్సి వస్తుంది అని బాధపడుతున్నారట మామిడి వ్యాపారులు. అసలు ఏం జరిగిందంటే మామిడి పండ్లు నిల్వ కాలాన్ని పెంచేతానికి, పురుగులు పట్టకుండా ఉండేతానికి ఇర్రేడియేషన్ అనేది చేస్తారట. ఇక్కడ దాన్ని దగ్గరుండి చూసేది కూడా అమెరికా దేశపోలేనట. వాళ్ళు చూసి అంత మంచిగా ఉన్నది అన్నాకనే మనోళ్ళు విమానంలో మామిడి పండ్లు పంపిండ్రట. కానీ తీరా ఆడికి పోయినాక వాడు మంచి మామిడి పండ్లకు వంకలు పెడుతున్నాడట. ఇంతో కొంత లాభాలు వస్తాయని వ్యాపారం చేసిన వాళ్ళు లాభోదిబో అంటుర్రట. 4.5 కోట్ల రూపాయల నష్టం వస్తుందని బాధపడుతుర్రట. ఇట్లా ఇద్దరు వాడుకుంటా ప్రతి దానికి వంకలు పెడితే అమెరికా దేశంతో వ్యాపారాలు చేయాలనంటే ఆలోచన వస్తుందా? మామిడి పండ్లను ఆ దేశ పోలే చెకింగ్ చేసిండ్రు కదా, దాంట్లో మా తప్పేమున్నది? కావాలనే మనతోని వ్యాపారం వద్దని ఇట్లా చేస్తున్నది అమెరికా, అంతేగాని ఏ తప్పు లేదని అంటారు వ్యాపారులు. మరి దీని మీద మోడీ సాబ్ ఏమంటాడో చూడాలి.